కోసల రాజ్యం, అయోధ్య మహానగరం, సూర్యవంశజులలో అత్యంత ప్రతిష్టాత్మకుడు రాజర్షి దశరథుడు ఇక్కడ పాలిస్తున్నాడు. ధర్మపరుడు, ప్రజావత్సలుడు, యుద్ధవీరుడు. కాని ఒక గాయం అతని హృదయంలో మిగిలి ఉంది. నా జీవితంలో విజయాలు ఎన్నో ఉన్నాయి, కాని వారసుడు లేకపోతే ఈ సింహాసన భవిష్యత్తు ఏమవుతుంది? నన్ను బాధిస్తున్నది అదే. అది విన్న మంత్రులలో ఒక మంత్రి అయిన సుమంత రాజుతో ఇలా చెప్తాడు. మహారాజా, ఆందోళన అవసరం లేదు. మీరు పరమ పుణ్యవంతులు. మహర్షి వశిష్ఠులు ఉన్నారు, వారి సలహా తీసుకుందాం. ఆ మాటకు రాజు సంతోషించి అలాగే చేద్దామని చెప్పి అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. ఆ తరువాత రోజు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని కలవడానికి తన సైన్యంతో బయల్దేరుతాడు. దశరథ మహారాజు మహర్షి వశిష్ఠుల ఆశ్రమానికి చేరుకుని తన బాధను ఈ విధముగా వివరిస్తాడు. గురుదేవా, నాకు యుద్ధ విజయం, రాజ్యవైభవం అన్నీ ఉన్నాయి, కాని సంతానం దొరకడం లేదు. ఈ దుఃఖాన్ని తీర్చే మార్గం చూపండి. దశరథ మహారాజు బాధను తెలుసుకున్న మహర్షి వశిష్ఠులు ఒక పరిష్కార మార్గాన్ని చెబుతారు. మహారాజా, చింతించవద్దు. ఒక యజ్ఞం ఉంది, పుత్రకామేష్ఠి యాగం. దానిని మహర్షి శృంగాసృష్టి సహాయంతో నిర్వహించండి. మీరు నిశ్చయంగా పుత్రులను పొందుతారు. మీ మాటలతోనే నాకెంత శాంతి కలిగిందో గురుదేవా. ఈ యాగానికి తక్షణం ఏర్పాట్లు చేస్తాను. అలా అయోధ్యలో మహాసిద్ధాంతం ప్రారంభమైంది. యాగానికి సిద్ధమైన మహర్షులు, దేవతలను ఆహ్వానించే మంత్రోచ్చారణలు యుగాంతరాల పునీత క్షణానికి దారితీశాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో యాగాన్ని చేస్తున్న దశరథుడిని తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్ర రాజదర్బార్ నుండి ఎంతో సంతోషముతో చూస్తున్నారు. రాజదర్బార్ అంతా ఆనందోత్సాహంతో నిండిపోయింది.